హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా అత్తమ్మ గోంగూరతో పచ్చడి చేస్తుంది. ముందుగా గోంగూర పచ్చడికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి. పచ్చిమిర్చి కిలో గోంగూరకి పావు కిలో పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిని తగినంత వెల్లుల్లి ఈ 4 కలిపి మిక్సీ పట్టి ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత ఈ పొడి వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూరని ముందు రోజే మంచిగా శుభ్రంగా తురిమి కడిగి పెట్టుకోవాలండి. ఈ గోంగూర పేస్ట్ ఈ విధంగా గోల్డ్ కలర్లో మంచిగా వేగాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి పేరుకోవాలి. అప్పుడు ఒక 2 నిమ్మకాయలు రసం పిండి అందులోకి వేసి కలుపుకోవాలండి. ఒకవేళ పెద్ద సైజు నిమ్మకాయ అయితే 1 పిండుకోండి. చిన్నవి అయితే 2 నిమ్మకాయలు పిండుకొని ఇందులోకి రసం కలిపి వేడి మీద కలుపుకోవద్దండి. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అందులోకి వేసి కలుపుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.